ఏది ప్రయత్నించినా ఈ పూట కూడా కొంత కలహము లభించకపోవునా కలహము అభిప్రాయాలతో సద్గోష్ఠి నిర్వహింపకోరుచుంటిని. చట్టరాస వేచింది సత్యమతను గురించి విశేష ఫలితాలు తిరగడానికి
ముని జనాగరిష్ట వశిష్ట సత్యవ్రతం గురించి చక్కగా ఆకాంక్షించితివి. దేవేంద్ర దేవి పలుకులేలా సత్యము పరధర్మ స్వరూపము కాన సకల ధర్మములను సకల సత్కర్మములను వెలయిచును. దాని మూలం వలనే సృష్టికర్త బ్రహ్మ స్థావర జంగమాద్భువనములను సృష్టింపను పెంపను హరింపను సమర్థుండయ్యను. సత్యం సకలాత సాధక పరము సత్యస్థిరుండవు మధ్యం పెళ్ళలందు సత్యమున ధర్మము సుఖములు మరిలేవు సత్యమే స్వామిత్ర స్వర్గములకు వచ్చిన మునియేకులు తప్పలేదన్నట్లు ఇక్కడ నాకు ఈ వశిష్ఠుల తాపమైంది కదా. ఇతడు మెట్ట వేదాంత మీద చెప్పినంత మాత్రంగా ఈ జండి గట్టు తపస్సులలో రాజుల వలె అతన్ని పొగడుచున్నారు. ఇప్పుడు నాకు నిశ్చయంగా కోప కారణమే కార్యము సూచన కాక. వశిష్ఠ విశ్వామిత్ర ఈ వశిష్ఠుని ఉపన్యాసం నీకు రుచించడం కాదా ఏమి మాట్లాడక ఊరకుంటివి మహారాజన అర్థము లేని ఇతర ఉపన్యాసములకు మీరందరూ సంతసించినారు కదా. చాలు నారదా చాలు. విశ్వామిత్ర నా ఉపన్యాసం నిరర్థకంగా ముమ్మాటికి నిరర్థకంలే. ఎందుచేతనో ధర్మశాస్త్రము గురించి అనేకములు స్పందించవచ్చును. అయ్యవి లోకములో ఆచరణలోకి తేవలేదు కదా. వశిష్ఠ ఆచరణలో పనికిరాని ఈ ధర్మశాస్త్రం అందులోకై సత్యవ్రతముల గురించి శుక్రుడు ఎత్తు చెప్పినాడు లేదా? ఎత్తు చెప్పినాడు కాదయ్యా. ఎత్తు చెప్పినాడా విను. ఇది ఏ సమంజసము? లోకముల సత్యశీలుండేవాడు లేడు లేడు లేడు. విషయకనందన నీ యుక్తి యుక్తముగా లేదు. ఏలాయనా శుక్రుని ధర్మశాస్త్రం వలన అవసరం వచ్చినప్పుడల్లా అబద్ధం ఆడవచ్చునని తేలుతున్నది. ఒక సౌశల్యంలో ఎందు పరీక్షింపవలసిన సమయము అతడు ఇక్కడుందు కానీ సౌకుల్యమునందు కాదు. అబద్ధాలను చరించిన వాడి తీరవంతు ఎట్లనా పండితులాం విమర్శనములెల్లా అడచినది కథం నిరుష్టకాలమను తనకలాక సుధమాన ధనములను సమయమున నీతియున్నదే సత్యగీత ఓహో నూతనముగా నీ ఒక్కడవు ధర్మచోత్రవేత్త ఉన్నవాడవని నాకు ఇదివరకు తెలియదురా. నాకు ఇదివరకు తెలియదు. గాదయ్య నీవు చక్కగా ఆలోచింపుము. పోనీ ఈ వశిష్ఠుడు దొరికిన ధర్మశాస్త్రమును ఆచారంగా ఉంచుకున్న వాడు ఎవరైనా ఉన్నారేమో ఈ సభలో. మునిలారా మీరు త్రికాల వేదులు కదా. ఏ లోకములో గాని ఎప్పుడు గాని
మీరు ఆలోచించగలరు. నారదా, నేను ముందే వచించాను కదా, లోకంలో సత్యశీలుండేవాడు లేడు అని. నిన్నే వచింపు ఏమి, మేమందరం ఇక్కడ తేజపుంజంలోనే కూర్చొని ఉండగా మమ్ముల కాదని అహంభోగములో ఓ వశిష్ఠుడేదో తాను చెప్ప సాహసించుతున్నాడు. ఇప్పుడు నాకు నిశ్చయముగా కోపకారణమైనది, కానీ సూచనలు గాక. స్వామిరా, నీవు ముందుగా లేచి మాట్లాడవచ్చు. ఇప్పుడు ఈ వశిష్ఠుడు నీవు చెప్పినదంతా పూర్వపక్షం చేయబోతున్నాడు. ఇక నీకు పరాభవం తప్పదేమో. నారాయణ. ఏమి, మాతో పరాభవము? ఆ వశిష్ఠుడు చెప్పినదంతా అబద్ధమని నిరూపించకు నేను సిద్ధంగానే ఉన్నాను. చెప్పనిమ్ము నారదా, చెప్పనిమ్ము. దేవేంద్ర, నేను అడిగిన ప్రశ్నకు దయసాక్షిగా ఉత్తరం ఇచ్చేది. ఏమి, ఇతడు మా సాటిపట్టారు ఆ రిక్షలు సత్యమూర్తిని చేరుకోట సంతసముగానే ఉన్నది. కానీ నాకు ఆగమ శత్రువైన ఈ వశిష్ఠులతో నేను ఏకీభవించరాను. వశిష్ఠ, నీవెవరిలో సత్యమూర్తి అని పేర్కొంటివి. మేము పరాకుల వినాయకుడి. మరలా ఒక్క మారు పేర్కొను. ఒక్క మారు కాదు, ముమ్మారు పేర్కొన్నాను. హరిశ్చంద్రుడు, హరిశ్చంద్రుడు, హరిశ్చంద్రుడు. అవునా వశిష్ఠ? చాలు కట్టి పెట్టు వ్యక్తి కాని బతుకు లక్షలు పూలనెప్పు వేతనప్పు కోరిని ఇంకెక్కువే. పూలలోటి మోతలోన పూలునెమ్మో కాకుల పూలలోన రోగమంతురాల సత్యచంద్రుడా. వశిష్ఠ, చాలు నీ వాచాత్మము. పాపకనమ్మను మధ్య లోకమున ఉక్కుపాలతో దుష్కర్మముల యందు ఆరిత్యేయుదు మూర్ఖ. తరతరముల నుండి ఆ హరిశ్చంద్రుని యుద్ధ పురోహితత్వము చేసి పుట్ట కడుపు కన్నందులతో హరిశ్చంద్రునిపై నీకింతటి అభిమానం. హరిశ్చంద్రుడట సత్యచంద్రుడట తానెరుగుదట. సభ్యులారా, ఈ దుష్ట వశిష్ఠుడు మాకు సమర్థుడు. లోకముల ఎవరు సత్యశీలుడు లేవడని మాట నిస్సందేహము, నిర్ధారణము, నిశ్చయము. పడము చక్కిలము కృతంభో పెరుగు పామాంస కంఠంగుల పడము బుద్ధుగ బండిరాదిని సులా ప్రాణప్రియులను భక్తులై చెడు తప్పిప్పుల కోరు రాజులతో తిరుగు సత్యంగతో చెడునా నీ గగన ప్రతుల కథలు చాలించి నోరుమయుమా. ఓరి అసంబంధ ప్రకల్ప, నీచ రాజాభిమాని, లోకాతీత విషయములు నిశ్చయముని కోరు గుద్దుతూ కోరు కూతలు కూయుచున్న నీకు నేడు వాగ్బంధము కావాల్సిందే. దుర్మతి వాతావరణలో కొద్ది భయంకరమైన తపస్సును నా తపస్సునే మార్చినంతటి సమర్థుడవైతివా? భలే, విశ్వామిత్రుడు బాగా చదవేగాడు. నారాయణ. నారదా, నీకు పేరు నిమ్ము, నీకు లెక్క చేయని వారేమో. మొదటి పేరు రాజమార్గంలో పోవచ్చు
కుక్కలెన్ని మొయ్యిననేమి చెడుగా లేని చిత్రం నెత్తిన వేసుకొని నేను ఒక ఋషులని తెలుచున్న నీవు ఆ హరిశ్చంద్రుని నిందించే ఆ కొంచెం మర్యాద నోరు మూసుకొని కూర్చును. అశేష వస్తువు రెండో బ్రహ్మమైన నేను నీ దృష్టిండను వింటిగా సభాసదులారా వశిష్ఠ అశేష వస్తువులను సృష్టింప రెండవ బ్రహ్మనైన నేను నీకు శిష్యుండను. వశిష్ఠ, ఈ విశ్వామిత్రుడి నోటికి ఒక్కసారి తాళం వేయలేవా? ఈ దుర్మార్గం ప్రేరణను దీనిని లెక్క చేయవారెవరు? మదపుటేందుకు రాజమార్గంలో పోవచ్చుండగా కుక్కలెన్ని మొలిగిననేమి? వశిష్ఠ, అతని విషయమై నువ్వు నాతో ప్రసంగింపకు. నేనేమో తనపై ఉండమని చెప్పినట్టు ఆ విశ్వామిత్రుడు తలంటున్నాను. వశిష్ఠ అన్నట్టు దుష్టులకు ఎప్పుడు దూరంగా ఉండవలేము. నారాయణ, ఆ వశిష్ఠ విశ్వామిత్రులారా, మీరు నాకు సమానులే. ఏది నారా స్తుతి పాఠంలో చేపట్ట పోసుకొని ఈతని నాతో సమానంగా పేర్కొంటున్నాడు. నాగా నేను నిరంకుశమైన తపశక్తి ప్రకాశించుతున్నాను కానీ ఈతని వలె ఒక్క నీచ క్షత్రియాదముని ముఖస్థుతి చేయు ధనము సంపాదించలేదు నారా, ధనం సంపాదించలేదు. ఓరి ఆత్మశ్లాగి, మన తపోమయ మన తారతమ్యం వలన సమస్త లోకంలో యుద్ధములే. నీ నోరు నీవు మూసుకొని కూర్చోను. ఓరి బ్రహ్మణులలో అవర బ్రహ్మణైన నేను నీకు శిష్యుండను. విశ్వామిత్ర, ఈ వృధా వాగ్వాదములతో ఏమి ప్రయోజనము? ఈ వశిష్ఠుడు వర్ణించిన ఆ హరిశ్చంద్రుని పంపించినంతటి సమర్థత నీ కడనున్నదో ముందుకు వచ్చి నిలబడను. నారాయణ నారాయణ. ఓ, ఈ నారాయణ కలాం మరింత పెంచుతున్నాడే. నారా నువ్వు చక్కగా వచించింది. వశిష్ఠ, నీకును నాకును దాకలాలకు ఆ హరిశ్చంద్రుని పట్టుబట్టి ఎట్టయినా బంధించదును. ఏమి పందెం వేసుకుందో ముందుకు వచ్చి నిలువు. వశిష్ఠ, ఈ సమయంలో నీ వెనకంజ వేయరాదు. ఓరి విశ్వామిత్ర అభద్ర, ఎందులకి దుర్ఘటమైన కార్యములకు పూనుకొనినవు? ప్రళయ నిర్ఘాతముల చేత పట్టవచ్చు. దేవశైలంబు కనుతోట నెత్తవచ్చు. గిరిని భూమిని రంగిని చంద్రింపవచ్చు. ధరాని చంద్రుని భంగింప ధనముగాను. కానీ నీ కర్మము నీవు అనుభవింపక తప్పదు. సభ్యులారా, ఈ విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని బొంకించదని బంధములాడుతున్నాడు. ఒకవేళ బొంకించనే నా ప్రతిజ్ఞ వినుడు.
నీచ క్షత్రియుడవని ఆ హరిశ్చంద్రుడు నేనే పలికిపోలేని ఇదే నా ప్రతిజ్ఞ. దీనికి తప్పిన ఆ సదాశివుని పాదములకు తప్పిన వాడను. వశిష్ఠ, నీవు ఏమైనా ఆ హరిశ్చంద్రుడికి చెప్పవలసిన నీతులు ఉన్నాయేమో చెప్పుకొను కొమ్ము. ఊరి జనమతి, ఆ విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని తొలుతనే ఆ బ్రహ్మదేవుడు సత్యమూర్తిగా సృష్టించుండా అతనికి చెప్పవలసిన నీతులు ఏమున్నాయిరా ఎక్కలి. ఆహా, ఈ ధార్మిక వచనములకేమిలే, నీవు గర్వవర్గము కాలం ఆసన్నమైంది, తొందరపడకును. ఏమి విశ్వామిత్ర, నీవు మరల కలం పెంచుతున్నావు. నీ ప్రయత్నం నేనుండగా ఈ పనికిరాని మాటలతో నీకు ఏమి పని? ఇప్పటికైనా నువ్వు శాంతింపరాదా? ఏమోయిందా, మేమందరము నిన్నొక్క పెద్ద చేసి ఈ సింహాసనం మీద నుంచినందుకు నీకింతటి కందక గుడ్డు వచ్చి పిల్లలు వెక్కించే చంద్రను తొగరుచే ఈ సింహాసనం శాశ్వతని మమ్మల్ని ధిక్కరించున్నావు. నీకు ఈ సింహాసనం శాశ్వతం తలుచున్నాయేమో. ఎప్పుడో ఒకప్పుడు నీవు మూట ముళ్ళ సర్దుకొని పోవాల్సిన వాడు వేసుమా. ఇలాంటి రీతులు నాకట కాదు, ఆ నోరు మాలిన గౌతము కూడా ప్రదర్శించుము. ఆచార్య, పోదాము రాడు. అక్కడ దుష్టులకి తెలిపాను, ఆయుధమై చూసాను కదా. వశిష్ఠ, ద్రౌపది, మన దేవుడు ఈ విశ్వామిత్రుడు ఇంత నిందిస్తున్నా నీవు కూడా నోరు లేని ఊరకుంటూ న్యాయమా? నారాయణ నారాయణ. నీకు మర్చిపోయిందా ఏమి? గౌతమ, ఇలాంటి నీతులు నీ సొంత విషయంలో పనికిరాలేదు కాదు. వశిష్ఠ, ఆడిన మాట తప్పవు కదా. సూర్య చంద్రుడు గదులు తప్పినా తప్పను. అట్లయినా చూసేదే కాక జై పరమేశ్వర. ఆచార్య, పోదాం రాడు. నేడు సభ నిస్కారముగా ముయ్య తెలిసిన వచ్చినందులకు చింతిస్తున్నాను. నిన్ను నమ్మిన వారికి ఏమి కలుగు తండ్రి? హరిలో హరి నారాయణ బతది నారాయణ వికసిత వైకుంఠ సదన మోరలాలెంతో మధుసూదన ప్రమల పాలెంతో సనాతన. హరిలో
నేను నిర్వహించవలసి వచ్చింది. ఇది నాకు జయమా అపజయం? ముందు యోచించు. ఆ హరిశ్చంద్రుడు నా మాయాజాలమున పడకయుండేనేని సాగి రాజపట్టెవు ఆ హరిశ్చంద్రుని సత్యకీర్తి ప్రపంచ స్థాయికి తెలుప కారణమైతినున్న సంతసంవే నాకు జయమగును. ఒకవేళ హరిశ్చంద్రుడు పొంగిన ఆ వశిష్ఠులకున్నంతటి సంకటం నాకు లేదు. ఆయనను అపర బ్రహ్మణైన ఈ విశ్వామిత్రులకు అపజయం కలిగేమిటికి కదులు సంతతితో సురలోకమందు కల్పించి హరిశ్చంద్రుని హస్తానికి పోయింది కాక. జై పరమేశ్వర. మన రాజసూయ ధర్మము చక్కగా నెరవేరినది కానీ పూజ్యుడైన విశ్వామిత్ర మహర్షి దయచేయకుండా మరింత కొత్తగానే ఉన్నది. రాజేంద్ర, లౌకికులోని జనములు ఆచార భంగంలో గౌరవం అందుచేత ఆశ్రమం విడిచి రాజేంద్ర విశ్వామిత్రుల వారు అయితే వస్తున్నారు. అట్లయినా మహేశ్వరుని వెళ్ళి ఆహ్వానించారు. ఇతనికి అప్పుడే సురసభలోని ఉత్సాహ మంత్రి తెలిసిందా ఏమి? తమ రాజు వలన అయోధ్య పవనమైన మానవ సత్తమ ఆశ్రమములు నిరపాయముగా నుండి మీ తపోనిష్టానములు నిర్విగ్రహంగా సాగుతున్నాయి కదా. హరిశ్చంద్ర, కేవలం ధర్మస్వరూపుడు విమోచనం పరిపాలించుట మా ఆశ్రమం కొరత ఏర్పడను. మీ తపశక్తియే నన్ను సర్వదా కాపాడుతున్నది. తమను వచ్చిన పరిస్థితి హరిశ్చంద్ర, నీ వల్ల నాకు కొంత వ్యవసాయం కావాల్సి వచ్చినది. ఋషులలో అగ్రగణ్యత వహించుటకు రాజ్య వైభవంలో సైతం తృణాపాయంగా విసర్జించిన మీకు ధనమేళ కావలసి వచ్చిన మహాత్మా. ఏమి ఇతడు నా ప్రయత్నం గుర్తిరిగినట్టే మాట్లాడుతున్నాడు. సత్యకీర్తి, ఆ పరమేశ్వరుని ప్రీతిగా నేను యజ్ఞం చేయగలుగుతాను. అందులోకై కావాల్సినది. అట్లయినా మేము ధన్యులము మునివర. మీకు కావలసిన యుద్ధం ఎంత సెలవండి. హరిశ్చంద్ర, మిక్కిలి స్వల్పము నీ వంటి వాడిని అడగాల్సిందే కాదు. హరిశ్చంద్ర, నీవు మాకు స్వతంత్రం కావాలా విను.
పుత్రులను నేను దాతగను మీరు పరిగ్రహితులుగాను నుండుట కన్నా నిర్ణయం పుణ్యం నాకు ఇంకేమి కలదు పుణ్యంగా ధనం ఇప్పుడే రథంపై కట్టి నేను ఎంత పంపేదును హరిశ్చంద్ర వలదు వలదు మాకు అవసరమైనప్పుడు మేమే వచ్చి తీసుకెళ్దాం అంతదనగా మీ కోశాగారంలో మీ ధనముతో పాటు మా ధనం కూడా భద్రముగా దాచుడు. మునీంద్ర మీ ధనము మీ కాడ ఉంటే శ్రేయం. ఏది ఇతడు నా ప్రయత్నం గుర్తిరిగినట్లే మాట్లాడుతున్నాడు. సత్యకీర్తి మీ ధనంతో పాటు మా ధనము కాపాడుట కష్టం కాదు కదా. ఆజ్ఞ కాపాడుటకు కష్టమని కాదు. మునివరం లోకమెల్ల ధనము హరిశ్చంద్ర నీ యందు నాకటి సందేహము కలుగునా? ఎట్టివారికి ఎట్టి కుదుపుతున్నావు ఎవరైనా మునేంద్ర మీ విచారింపగా మాట్లాడలేదు. అట్లయినా మేమా విచారింపక మాట్లాడలేదు. అయ్యో నేను అడ్డు పలుకుతున్నా. మీరే మీ ఆశ్రమం నందు మీరు ఎలా దాచుకున్నారు? హరిశ్చంద్ర ఓహో నేడు మీరిచ్చు ఈ 3 కబలకై ఇప్పుడు నీవు మాత్రం విచారించి మాట్లాడుతుంది కాబోలు. ఓయి అమ్మాయి కూడా ఓహో నేడు మీరిచ్చు ఈ 3 కబలకై మా తపశక్తిని కూడా వేపరుచుతున్నమాట. హరిశ్చంద్ర అట్లయిన ఒక్కసారి నేను పడను. మీ ఇష్టానుసారమే కానివ్వండి. ఈ హరిశ్చంద్రుడు నా చెక్కినాడు. అతను ఎట్లయినా ఆశీర్వాదాలకు పనిగా సరిగా. హరిశ్చంద్ర నేను ఇక పోయి వస్తున్నాను. దండాలు
దండాలు దండాలు బాబుగారు నీ మొదలే మొదలే ప్రభు నా గది ఏమైనదో చూడు తొడరి పొలాల నీ నరక దున్నుచు పిల్లల కోడిని నా పగటిది నుండగా గజముల భట్టులకు పనిదేరవంప నా మనవాడకేమి చెప్పునయ్యా పులివాదకునప్పగించితివి కొడుకుల నెలలో పసిగుడ్డుల వరవికేమని చెప్పుదో ఇది ఏమిటి ఈ చిత్రము పౌరులారా చింతింపకు మీ చింతలను కాదు వెళ్ళిపోరు సత్యకీర్తి ఇప్పుడు ఏటకేంత కన్నా కర్తవ్యం మీకు ఏమున్నది ప్రజల రక్షణ ఉద్యోగం ముఖ్యం అంటే ఇప్పుడు అంతకంటే కర్తవ్యం ఉన్నది రాజేంద్ర. నా ఈ తపశక్తి పరమార్థమును ఎవరెరుగుతురు తగినను అందరూ కోపిష్టి అనియు ఎవరేమన్నను ఏమనుకున్నాను సరే ఇంతకు ముందుగానే నా ప్రథమ కర్తవ్యంగా సింహ శరభ శాపుల పల్లుకములు అనేకములను సృష్టించింది. అవి అన్నీ కూడా ఇప్పుడు అయోధ్యానగరంపై నగర ప్రజలపై నగర వాసులను పంట పొలమును నాశనం చేస్తున్నారు. ఇక నా ద్వితీయ కర్తవ్యం మానవుడు కాంత కనకములకు లొంగని వాడు ఈ ప్రపంచంలోనే లేడు. కావున ఆ హరిశ్చంద్రుని మనసు ఆకర్షించే విధంగా అందమైన రూపురేఖల మాతంగ కథను సృష్టించరా. ఓం నమః శివాయ. పుట్టి తిందరక పుట్టి తిని పెరిగి తిందరక పెరిగి తిని తండ్రి అమ్మాయి తండ్రి హరిశ్చంద్రుడు వేటకై ఇదే వచ్చున్నాడు. అలా అమ్మాయి నీ అంద చంద్రముల చేత నీ వయ్యారి నడకల చేత నీ మాటల చేత నీ చూపుల చేత అతని ఇట్టే ఆకర్షించి అతడు నీ వెంట తిరిగేటట్టు చేసుకున్నావు. తెలుసురా చూద్దాం ఒక్కసారి ఆడి పాడి చూపించును.
ఇక ఆ హరిశ్చంద్రుని వెంబడించి వేదికకు నా శిష్యుడు నక్షత్రకలు వినియోగించదా శిష్యో నక్షత్రగా శిష్యో శిష్య నక్షత్రగా గురుత్తమ లెక్కలేని రొక్కం అడిగి ఒప్పించుకొని హరిశ్చంద్రుని చేజిక్కించుకొని అతడు ఇక్కడికి వచ్చినప్పుడు కనుగొన పైన ఇప్పుడు నీవి సమయం అప్రమత్తమై ఉండి నా యొక్క అవసరానికి సహాయపడుతూ ఉండవలసిందా? హరిశ్చంద్రుడేమిటి, ధనమేమిటి, కన్యలేమిటి, నాకంతో అయోమయంగా ఉన్నది. సాంగోపాంగముగా చిత్తము సాంగోపాంగముగా చిత్తుగల నవ్యత్వముగా పిలిచే
శిష్య నక్షత్రక తొందర పడకము. గట్టిగా పట్టిన విద్యలన్నీ ఒక్క గడిలో కథలా మనకు గావించదరా. పట్టుపట్టుడై ఎన్నడికో శిష్య నక్షత్రక అతడే హరిశ్చంద్రుడు వేటకై ఇటే వస్తున్నాడు. మనం ఇక పోదాం పద. శిష్య ఏమిటి ఈ చిత్రము? రాజేంద్ర, చూస్తుండగా నేను మెరుపు తీగనే బెప్పుని మాయమైనది. ఏమిటి ఈ మాయ? అట్లయినా బాధజారణమై దాని అడుగుజాడలు కనిపెడుతుంది కదా. అదిగో రాజేంద్ర, వారిటే వచ్చుతున్నారు. అవును నాయన, మీరు అందరి వారే అవుతుంది. దేవి, మనం ఇప్పుడున్న స్థలం ఒక మునియాశ్రమం. నాక ఇచ్చట మునులు మనకు సందర్శన లేదు. ఈ ఆశ్రమం ఎవరు? ఓరి జనార్దన, నీకు కుశాపహరణార్థమైపోయి ఎంతసేపు అయినదిరా? వేదికలకు గురువులకు విశ్వామిత్రులైతే నీకు మూడినదిరే. దేవి, విశ్వామిత్ర నామస్మరణ మాత్రము ప్రశాంతమైన ఈ ఆశ్రమందును నా మనం ఎలా ఉన్నది? అవును దేవి, నాకు నచ్చని ఉన్నది. చిత్తం వేడి ఒక నవరపడుతున్నది. రాజేంద్ర, ఘోరంగా వేడ కార్యం నిర్వహించలేదు. సహజ కరుణాయుక్త మీ చిత్తంలో ఉన్నది. మీరు సిద్ధింపకు.
సర్వాంగములకు తీర్థశ్రమ కల్పించుట చేసి కాబోలు నాకు నేటి పగులు కూడా నెరవేర్చుతున్నది. అలాగైనా ఈ ప్రొమాయికున్న నీడలో చిగురుటాకు సిద్ధం ఏర్పరచుదాం. నా యొక్క తలము తెలంగాణ ఇంచుకసేపు పగటి వేళ నేనకు ఏర్పడినది కాదు. నిద్రకన్నా చూరణ కూర్చొని నిన్నటి రేయి నేను ఒక దుస్వప్నము కట్టింది. దుస్వప్నం? అయ్యో, అది ఎట్టిదో నాక? నేను పేరోలగమ్ములు ఉండగా ఒక మునేశ్వరుడు వచ్చి కోపంతో నన్ను కన్ని సింహాసనము నుండి పడదోసి కట్టు బట్టలతో అడవులకు పారదోలేడు. అయ్యో, అందు పడరాని పాటలు పడుతుంటుంది. అంతలో మేలుక వచ్చింది. ఎంతటి దుస్వప్నం స్వామి! ఇదెంతయో మనకు అశుభాన్ని సూచించుతున్నది. దేవాదేవి, మీరు చింతింపకూడదు, మీకే అశుభములు రావు. ఈ పట్టున వినోదం కాలం గడుపుటకు ఆశ్రిత సంగీత పండుగలైన దగ్గర లేదు కదా. సతికీర్తి వీరులు ఎవరు? అతిజన కల్పభుజ రాజ లోకాభిటౌజ సత్యకీర్తి వీరులు ఎవరు? మేము మాత్రం సత్యకీర్తి, మీరు పాడుతున్న పాటలోని అర్థం నాకు దేవి, కొంత తడి ఎంగళాల సంగీతం నేను ఆనందిస్తాను. కాలక్షేపమున ఇది
వీరి కంఠము మాత్రము వీణలు విందుగా ఉన్నది. వీరికి ముక్తారము బహుమతిగా ఇచ్చి పంపివేయండి. ఓ మాతాగానులారా, మహారాజు గారు ఇచ్చిన కానుకలు తీసుకున్నాడు. రాజేంద్ర మరి ఈ ముక్తాహారం ఎందుకు? రాజేంద్ర రాజులకు మిన్న రాజులకు మిన్న
ఋతులు దీవింపకున్నా మమ్మీ పేదలను పిలవలేదు. దేవి ఏమో దేవి, ఇది అంతా ఇంద్రజాలం వలె ఉన్నది. సత్యకీర్తి, ఇది ప్రళయకాల ధారాధార గర్జనకారి అయిన ఆ శివానాథం విశ్వామిత్రుని కాక మరి ఇంకెవరిది? భయపడకు, పురాణాన్ని నేను దగ్గరికి తీసుకున్నాము. నిరపరాధమైన మన విశ్వామిత్రుడు మాత్రం ఏమి చేయగలడు? ఏమిరా నీ మాయా వినయములు? నీ చరణాదియు చెంగదొట్టో చందము నీ దుశ్చరితం వల్ల మా సర్వాంగములు నొచ్చుతూనే ఉన్నవి. ఓరి మాయాన్ని మా అంగీకారం లేక మా ఆశ్రమం ప్రవేశించకు నీకెవ్వరు అధికారం ఇచ్చినో తొంత చెప్పు. నీ రాజ్యాధికారము తపస్సులమైన మాయల పనికి వచ్చినట్టురా, పనికి వచ్చినను బలగర్వమున కలురాలకిటు నీ గోలను చేరి మాలలితో ధ్యాన లతోలితోనములందుంచి గగ్గోలుగా ఫలవృక్షమును సంపడించి కుసుమరాతము రాసి కావలలో మోరినోర్పకము అదివ ఎట్టాటురా
చేతివిరా? మున్నెవ్వరు రాజులు లేరా? వేటకు రారా? నీ వేటకు మా వంటి ములాసమే కావలసిన వచ్చినదా? చక్రమంతరి రాజులెల్లా పోల క్రాంతులై ఉండ నీవు చక్రవర్తి పదవున విలవించు మో వంటి ములాసం పాడు చేయటకెళ్ళి నాకు వరకు తెలిసింది కాదురా మునిత్రాయి. నీ విజయమగించను పట్ట కోటి కైపెట్టి చాకరి చేయు ఆ వశిష్ఠులను కొంటివా? నీ వర్ణించిన ఈ అపకారములకు ప్రతీకారము తీర్చుకోకూడదు మేమందరికి అర్థమవుతున్నామా? మునీంద్ర, ఎరుగక చేసిన నా అపరాధమును క్షమింపు. ఓరి వాచాల ఏమన్నావురా? అపర బ్రహ్మణైన ఈ విశ్వామిత్రుడే ఎరుంగవా? అపర బ్రహ్మలైన నిన్ను ఎరుగని వారెవరు? జగములందు నీ దృష్టి సాగుచుండ పాత పంచంగమైపోయే బ్రహ్మ సృష్టి అట్లయినా ఎండ కన్నెరగని సుకుమార శరీర కళామతలు నా ముద్దుల కూతుర్లు ఎన్నడు రాని రాదు నీవు వచ్చింది ఇక వడిలో మరో కుప్పలకెత్తువని ప్రాణములన్నీ నీ పైన పెట్టుకొని వచ్చినందుకు వారికి తగిన సత్కారములు నడిపక పొగరుచే మమ్మల కూడా కనిపక నాలుకలు కోయపున్న నీ నాలుక నిప్పులు వేయి చిరుకలుగా విప్పుడు మునిద్రోహి నీవు ముఖము చూసిన కొలది నెయ్యి పోసిన అగ్నివలే నోము నోము పక్కు పక్కున మండుచున్నది పక్కు పక్కున మండుచున్నది. విరాగులమై ఎక్కడో అడవులలో తపాచరించుకుంటున్న నాకు దిగకుంటారు. హరిశ్చంద్ర నేను చేపట్టినాను లెమ్ము నీ తప్పులన్నీ నీ అందే ఉన్నాయి కానీ మానవ ఉపదేశం కలదు దాన్ని నీవు ఆచరించడంతో నా కోపాగ్ని నిశ్శేషముగా చెల్లాలను. ధర్మోపదేశమును పరిగ్రహించుటకు నేను సిద్ధముగా పాప కార్యములకు నేను నన్ను పొందుతాను కదా. హరిశ్చంద్ర ఎట్టి పాప కృత్యములైనను అవి మా ఆజ్ఞైన వెనుక పుణ్య కృత్యములుగా మారవలసినవే. మీరు అపరబ్రహ్మలు కదా. అరే మా మహిమలు ఇప్పుడు నీకు బాగా తెలిసి వచ్చినాయి. హరిశ్చంద్ర అన్యాలోచనలేలా ఇచ్చితిని వివాహం వాడుమా నేడు నా కన్యా రత్నము సులోపాతులను
హరిశ్చంద్ర అన్యాలోచనలేలా పాపము శాంతించుగా. మునేంద్ర ఎంతైనా సరి అయిన బోధయ అంటని కూడని మాల కన్నయ్యల తోట మేలు మేలు పెళ్లి పేరంట వంశరాజులయ చక్రవర్తి విపాటిగా అంటని కూడని వేపు సాక్షిగా వివాహమైన ఇల్లాలు దండము వాసి తదన్న కన్యలను వివాహం వాడుతే ఓరి సత్యకీర్తి, నీవిప్పుడు లేని కొన్ని సంబంధం కల్పించుకొని మోతో నిర్భయముగా ప్రతివాదం చేస్తున్నందుకు నీకు ఇప్పుడే పిడుగు వంటి శబ్దించడం చూడు. ఓ నీ బ్రాహ్మణుడా, నువ్వెవడవురా మమ్మందరినీ ఇటు అడలించుచున్నావు? ఓరి ఓరి చెడుగా ఏలడు లేవు, నీవిప్పటి నుండి నీ శబ్దం మో వంటి చెడోదోవపై ఉపయోగించున్నాను. క్షమింపుడు కన్నులు తెరవని పసివాడు. క్షమించినాను, నా ఆజ్ఞ నిర్వర్తించుము. సకల ధర్మ స్వరూపులకు నేను నాకిట్టి దురోపదేశమవుతున్నా వాడియా చూడు నారాయణుడు కృతజ్ఞ, నీ వంటి తుచ్చ రాజులకు స్వర్గం సత్యం కూడా రాజ్యంతే నరకం ధ్రువన్న వాక్యం వినేదా కాన వ్యర్థ ప్రతివాదం చాలించి నా కూతుర్లను పెళ్లి ఆడను. ఇది ఎంతైనా సరి అయిన బోధయ. మనిషి జన్మ వ్యక్తిగతులకు పాపులను శిక్షింపబైన దండాచరుడు ఒకటి ఉన్నాడు. దుష్కార్యముల చెంత పోకుండా లేను కదా. ఓరి హరిశ్చంద్ర, నీకు ఇంకను ఆ పాప పుణ్య వివక్షత ఎందులకు? హరిశ్చంద్ర హరిశ్చంద్ర ఏమి కావలెనో అతింపు సంతానపు జపులరేని పెనిదిలో కౌతుభో సుధోరసంభో ఇంద్రత్వమా లేకపోతే బ్రహ్మత్వమా? ఓహో పురుగోదీశ బలల్ల సన్మని గణపో ఇంకేమియో అత్యంతము. హరిశ్చంద్ర అరణం విచ్చల ఏమి కావలెనో అతింపు.
గాని నీ ఔదార్యంలో నేటిగా లభించదు. హరిశ్చంద్ర ఆడిన మాట తప్పకుండము. ఇప్పుడే పురమున పోయి సింహాసనం అధిష్ఠించట అచ్చట రాజపుత్రులు అభ్యంతరం తెలపకుండా రాజముద్రిక నిమ్ము. ఆడిన మాట తప్పకుండము. మునేంద్ర ఆడి తప్పి పలికి ముందుగానే తలంచితే హరిశ్చంద్ర ఇలాంటి కుయుక్తులు నీకంటే నాకు లక్ష తెలియలే. నీవేమో రాజులో సత్య సందుడమని పెట్టింది. నేటి ఆ పేరు నేటి బీరకాయని. హరిశ్చంద్ర మాట మాట పేరు దాటకముందే చూసుకోలేను. సరే 1000 పలుకులేల పొరపాటున ప్రసంగాంతరమున అట్లాంటిది రాజ్యం ఇయ్యవలసింది కాదు అని ఒక్క మారు పేర్కొనము. పిదప ప్రత్యుత్తరం ఇచ్చిన చేయను. స్వామి ఎలా సందేహించెదరు? ఎవరికి శాశ్వతం? నీవు నా బాలికి కల్పనతో లోకముల అనుకూల దంపత్యము ఇట్టుకలా ఉండవలేను. దేవి దారాధార బంగారం బగు గాను గైకొని రమ్ము అన్నది.
హరిశ్చంద్ర, నీ ఔదర్యం మిక్కిలి శ్లాఘనీయము. నీకు దీర్ఘాయురారోగ్యములు కలుగాక. హరిశ్చంద్ర, మాకు చాలా పొద్దుపోయినది. నీవు మా రాజ్యం విడిచిపోము. హరిశ్చంద్ర, హరిశ్చంద్ర, మంత్రిత్వం నాకై సత్యకీర్తి ఇచ్చట పొందుకోవాలి. సిద్ధము సత్యకీర్తి, నీవు ఇంకా మారుహిని ఆశ్రయించుకొని కాలం వెళ్ళగలుగుతున్నావు. ఇన్నాళ్ళు ముద్దుగా పెంచి నన్ను దురకు ఈ గండు పిల్లికి వల్ల ఈ పశువులకు నన్ను అప్పగించరా? సత్యకీర్తి, నీవింకను కదలలేని. నువ్వు వెళ్ళి పురంబంతా అలంకరించి మదీయ పట్టాభిషేకం అని చాటికి వెళ్ళు. అయ్యయ్యో, ఈ హరిశ్చంద్రుడు లేని అయోధ్య ఇంకెక్కడి అలంకారాలు రాజేంద్ర, ఇక నేను పోయి వచ్చేదా. హరిశ్చంద్ర, మాకు చాలా పొద్దుపోయినది. నువ్వును నీ భార్యాపుత్రులతో మా రాజ్యం విడిచి పొమ్ము. చిత్తము హరిశ్చంద్ర, మహాత్మా ఉండడం దగ్గరము. రాజ్యం లేదు మాకు కానీ మణిమయ భూషణములు మీకేలా. కావున మీ నగర నీవు మా ఆశ్రమంలో దిగవిడిచి వెళ్ళడు. చిత్తము మహాత్మా అగ్గే విడిచి వెళ్ళదు. ఈ హరిశ్చంద్రుడు నాకు ఎందుకు లోపడుతున్నాడే? మరి ఒక ఎత్తుగాక. హరిశ్చంద్ర, ఓరి హరిశ్చంద్ర,
అసలు లేనే కదా. ఏది మా వంకను బాగా చూసి అంటే ఎట్లాడునోరు ఆ మాట్లాడునదేది నాగనా లేక తాటి ధూలంబా. ఈ మర్యాదకు నిన్ను సత్యమూర్తి 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 అంటూ ఎట్లాడురా ఈ లోకులను. మరొక్క మారొత్తి కూత కూర్చుతో నీ నాలుకను పీకి మాకు రావలసిన సొమ్ము మేము అడుగుతా లేని అప్పులు కట్టుతాయా? హరిశ్చంద్ర ఆ రాజధానిని కూడా ఇందులో చేరిన నాయని. మహాత్మా కోపింపకుడు, నేను చేత అరకాదు లేని నీక దరిద్రగతి ఎందున్నాడని కదా 40 దినములు గడపసైనా నేనే పాటలైన పడి నీ సొమ్ము చెల్లించగలను. హరిశ్చంద్ర మొదటనే ఇట్లా మాట్లాడుకొని ఎంత బాగుంటుంది కదయ్యా. సరే సరే హరిశ్చంద్ర నీ భార్యాపుత్రులతో నా దేశం వదిలి పొమ్ము. చిత్తము మహాత్మా. హరిశ్చంద్ర మహాత్మా ఉండు దగ్గరకు రమ్ము. మరొక సందేహం మాకు బాధించుతున్నది. నీకు దినదినం లభించు ద్రవ్యము అన్నపానీయముల కింద వేపంచిన మా రుణం ఎంత తీర్చు. కావున నీపై దరుగా నా శిష్యుడు నక్షత్రకుని పంపించదా. శిష్యో నక్షత్రగా రారాజును విచ్చాల రాజుగా చేసిన శిష్య నక్షత్రక ఇతడి హరిశ్చంద్రుడు మనకి ఇవ్వవలసిన రొక్కము ఒక్క మాసంలో ఇచ్చినట. అతని ఎట్లయినా శిష్య అతనికి కావలసిన రొక్కం కాదు. ఎట్లయినా ఒక్క అబద్ధం ఆడించము నీకు విద్యలన్నీ కరతలామలకం గావించదా. హరిశ్చంద్ర మహాత్మా ఇతడు నా ప్రియ శిష్యుడు నక్షత్రకుడు. చిన్నప్పటి నుండి అధికార బలం పెరిగినాడు. ఆయాసం నా కోరవాడు. కావున నాకు మార్గా చూసుకోవాలి. సాధ్యమైనంత వరకు అట్లే సాధ్యమైనంత శిష్య నీవు అసాధ్యులు కదరా. శిష్య నక్షత్రక ఇతడు మనకి ఇవ్వవలసిన రొక్కము ఒక్క మాసంలో ఇచ్చినట. అతని ఇంటి అందులో ఒక్క రొక్కమైన వదలకుండా తీసుకుంటాము. శిష్య అతనికి కావలసిన మనకు రొక్కము కాదు. ఎట్లయినా నీవు అతన్ని ఒక్క అబద్ధం ఆడించు చాలు. శిష్య నక్షత్రకు అతడు సత్యనిష్ట గరిష్ఠుడు. అతని నీవై ఎట్లయినా ఒక్క అబద్ధం ఆడించు. హరిశ్చంద్ర మహాత్మా ఉండుము దగ్గరికి రమ్ము. హరిశ్చంద్ర చివరగా ఒక్క మాట. నీ అరణ్యంలో పడాల్సిన అవసరం ఏముంది? నా ముద్దుల కూతురు పెళ్లి ఆడి సుఖభోగములు అనుభవించు. లేదేని నీవు పడుపాట్లు కుక్కలను కూడా పడవు. నేను కష్టములుగా బాధించలేదు. నన్ను ఇంకేదో బాధించగలరు. ఆ కలి ప్రాంతము సత్యస్థైర్య పుణ్యతి నాకు చేకూరనేది ఏయుడు మొదలైనంగోని జన్మాంతమెంతో మృత్యువల ముక్తి చేనుభవింతు చరిచల శ్రీయుత ప్రాకట్యం వినియేలా
పెద్దమేగు కిర్రు చెప్పుల తోడు తొలుకొని నీకు ముందు ముందు పాప తీర్చుంటా మా మాట ఏంటో సరే సరే పొమ్ము పొమ్ము చిత్తము అడగమర్చితిని ఈ హరిశ్చంద్రుడు మనకి ఎంత ధనం ఇవ్వలేను? అవును శిష్య చెప్పమని చితిని విను దొలతో బలపుపై బలవంతుండొకడు నిలిచి పైకి రతనం వెంటటి తప్పుగా అంతటి ధనం ఇవ్వలేదు తెలుసుదా? చిత్తం చిత్తం